సండే వచ్చిందంటే చాలు ప్రతి ఇంట్లో పొద్దున్నే టిఫిన్‌కి ఇడ్లీనో, పూరీనో కంపల్సరీ కదా! పూరి, చపాతీ పొంగితే ఏదో 5 స్టార్ హోటల్ షెఫ్‌లాగా ఫీల్ అయిపోతూ ఉంటాం. ఈ చపాతీలోకి మసూర్ దాల్ చేశానండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. 1 గ్లాస్ ఎర్రకంది పప్పు, పావు గ్లాస్ పెసరపప్పు వేసి కడిగి ఒక 10 నిమిషాలు నానపెట్టేసుకోవాలి. స్టవ్ మీద పాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని వేడైన తర్వాత కొంచెం జీలకర్ర, 2 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, ఒక బిర్యానీ ఆకు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి కాస్త వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకొని నానపెట్టుకున్న పప్పుని దీంట్లో వేసి అలాగే కొన్ని నీళ్లు పోసుకొని కొంచెం పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ పప్పుని ఉడికించుకోవాలి. చపాతీ ఇంకా మసూర్ దాల్ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. మా ఇంట్లో అయితే అందరికీ చాలా ఇష్టం. పప్పు కొంచెం దగ్గర పడి ఉడికిపోయిన తర్వాత తగినంత కారం వేసి కలుపుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చపాతీలోకే కాదు పూరీలోకి కూడా చాలా బాగుంటుంది. ఇంతవరకు వీడియో చూశారు కదా, నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.